హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం ఆండాళ్ళు రచించిన తిరుప్పావైలోని తిరుప్పావై పాశంలో 24వ పాశం దగ్గర ఉన్నాం. మనం ఇప్పుడు దీని గురించి మనము తెలుసుకుందాం. ఇది చాలా ముఖ్యమైనది ఈ 24వ రోజు. ఎందుకంటే ఇదే రోజు గోదాదేవి మరియు ఆమె స్నేహితులు కృష్ణుడిని మేల్కొలిపి ఆయన దగ్గరికి వచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టారు. ఇప్పుడు ఆయనకి మంగళాశాసనం, పల్లాండు లాంటి శుభాశిస్సులు పాడతారు. ఆండాళ్ళు తన తండ్రి పెరియాళ్ళవారిలాగా కృష్ణుడికి నీకెల్లప్పుడూ మంగళం, ఎప్పటికీ నీ సేవ చేస్తామని కీర్తిస్తుంది. దేవతలు సహాయం కోరి వచ్చినప్పుడు కృష్ణుడు రక్షించాడు, కానీ వాళ్ళు మంగళం పాడలేదు. కానీ మనం అంటే భక్తులము, ఆయన శరణాగతులమే ఎల్లప్పుడూ మంగళాశాసనం చేస్తామని ఈ పాశ్రమం చెబుతుందన్నమాట. అలాగే ఆ రోజు వామనావతారంలో 3 అడుగులతో ఈ 3 లోకాలని కొలిసిన నీ పాదాలకి మంగళం, దక్షిణ దిశలో లంకను సంహరించిన నీ పరాక్రమానికి మంగళం, అలాగే శకటాసురుడిని తన్ని పగలకొట్టిన నీ కీర్తికి మంగళం, దూడ రూపంలో వచ్చిన వాత్సాసురుడిని తన్ని చంపిన నీ చరణాలకి మంగళం, గోవర్ధన పర్వతాన్ని గొడుగుగా ఎత్తి గోకులాన్ని కాపాడిన నీ గుణాలకి మంగళం, శత్రువులను ఓడించే నీ చేతిలోని ఈటికి మంగళం, అలాగే ఎల్లప్పుడూ నీ సేవనే కీర్తిస్తూ నీ సేవాఫలం పొందడానికి ఈరోజు మేము వచ్చాము, కరుణించు ఏలో రెంబావాయి అని దీని అర్థం అనమాట. మనము పాట రూపంలో పాడుకుంటాం. అది ఈ పాశ్రం పూర్తి మంగళాశాసనం. కృష్ణుడి అవతారాలు, లీలలు, ఆయుధాలు, గుణాలను ఒక్కొక్కటిగా కీర్తిస్తూ మంగళం అంటుంది. ఇది శ్రీ వైష్ణవ సంప్రదాయంలో పల్లాండు లాంటిది. భక్తి యొక్క ఉన్నత స్థితి, భగవాన్ దీర్ఘాయుషగా ఉండాలని కోరడం. ధన్యవాదాలండి. ప్లీజ్ లైక్ మై వీడియో.